దోస్తులందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవిష్యు వ్లాగ్స్ డైలీ. ఈరోజైతే ఏమేం పనులు చేసుకుంటాను ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తా. అంతకన్నా ముందు నా నుండి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నా వీడియో చూసే వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒక చిన్న లైక్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది. ఇంకా వినాయక చవితి అయితే స్టార్ట్ అవుతుంది కదా, ఇంకా అందుకని మేము పనులు అయితే స్టార్ట్ చేసినాము. ఇంకా అందుకని ఇంకా వంట కూడా తొందర చేసేసుకోవాలి కదా, ఇంకా వంట అయితే చేస్తున్నా. ఇంకా శనగపప్పు అయితే ఉడకబెట్టేసిన అన్నమాట. ఇంకా దాంట్లో నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీళ్ళు అయితే వంపేసుకున్నా ఈ స్టెయినర్ తోటి. ఇంకా తర్వాత చింతపండు పులుసు కూడా పిసికి పెట్టుకున్నా. ఇంకా ఇప్పుడైతే అన్నీ కోసేసి పెట్టుకున్నా. మునక్కాయలు, దోసకాయ, టమాటా, పచ్చిమిర్చి అవన్నీ అయితే కోసి పెట్టుకున్నాను అన్నమాట. ఇంకా ఇప్పుడైతే పోసి పెట్టుకోవాలి. ఇవన్నీ కోసేసిన ఇందాకనే. ఇంకా ఇవన్నీ రెడీగా ఉంటేనే కదా మనం తొందరగా చేయగలుగుతాం. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా టమాటా, దోసకాయ ఇవన్నీ కోసి పెట్టుకున్నా. ఇంకా వంట చేయాలి. ఇంకా ఇప్పుడైతే అన్నం చూపిస్తున్నా. ఇంకా ఏంటంటే అన్నం అయితే ఇందాకనే చేసేసిన. ఇంకా ఫస్ట్ అన్నం పెట్టిన తర్వాతనే ఇంకా పప్పు ఒక పొయ్యి మీద, అన్నం ఒక పొయ్యి మీద అయితే ఉడకబెట్టేసిన. ఇంకా రాత్రి చపాతీ అయితే చేసిన. ఇంకా చపాతీలు కూడా ఉన్నాయన్నమాట. ఇంకా చపాతీలు ఇంకా అన్నం కూడా ఉంది. ఇంకా అవే సరిపోతాయి. ఇంకా ఇప్పుడైతే పప్పుచారు అయితే చేస్తున్నా. ఇంకా ఒక బగోన్ అయితే పెట్టేసి ఆయిల్ వేసి ఇంకా పచ్చిమిర్చి అయితే వేసేసిన. ఇంకా నా దగ్గర కరివేపాకు అయితే లేదు. కరివేపాకు, కొత్తిమీర అవన్నీ అయితే లేవు. ఇంకా ఉన్నదాంతోనే అయితే ఇంకా కర్రీ చేస్తున్నా. ఇంకా ఈ కూర అంటే చారు చేస్తున్నా కదా, ఇంకా చారుకి ఏమేమి కావాలో కొన్ని ఉన్నాయి, ఇంకా కొన్ని లేవు. ఇంకా వీటితోని అడ్జస్ట్ కావాలి. ఇంకా ఫస్ట్ పచ్చిమిర్చి వేసేసి ఇంకా మునక్కాయలు, టమాటా, దోసకాయ అవన్నీ వేసి ఇంకా నూనెలో అయితే కొంచెం సేపు మగ్గనిస్తా. ఇంకా కొంచెం నూనెలో ఉడికిన తర్వాత ఇంకా పప్పు అవన్నీ వేసి ఇంకా మసల పెడతా అన్నమాట. ఇంకా ఇప్పుడైతే పప్పుచారు అయితే మసులుతుంది. ఇంకా ఇవి మసలే వరకు అయితే ఇంకా కొన్ని వేరే పనులు అయితే ఉన్నాయి, అవైతే చేసుకుంటున్నా. ఈరోజైతే పిల్లల్ని అయితే స్కూల్కి పంపించాలి. ఎందుకంటే వర్షం పడుతుంది కదా, ఇంకా వాళ్ళకి ముందే సర్దైంది. ఇంకా మొత్తం తుమ్ముతూ ఉన్నారన్నమాట. అందుకని ఇంకా పిల్లల్ని స్కూల్కి అయితే పంపించాలి. ఇప్పుడైతే గోదాం దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇంకా కొంచెం అన్నం అయితే తిని ఇంకా కొంచెం అన్నం కట్టుకొని గోదాం దగ్గరకు వచ్చేసినాము. ఇంకా గోదాం కాడ కూడా మొత్తం ఫుల్ వర్షం పడుతుంది. అసలు రాత్రి నుండి రోజు అయితే ఫుల్ వర్షం పడుతుంది. మీ దగ్గర పడుతుందా లేదా కామెంట్ చేయండి. ఇగో మొత్తం ఫ్రేమ్లు అయితే మొత్తం తడిసిపోయినాయి, పచ్చి పచ్చిగా అయిపోయినాయి అన్నమాట. ఇంకా వీటికి పెయింటింగ్ వేస్తాం కదా, పెయింట్ వేయడం అయితే అసలు రావట్లేదు. మొత్తం నీళ్ళు అయితే ఎక్కడి అక్కడ నిలిచిపోయినాయి. ఇంకా మేము ఇక్కడ ఉన్నాం కదా, ఇప్పుడు కూడా మొత్తం ఇట్లా తుంపురు పడుతుంది అనమాట. రాత్రి ఎంత పడ్డదో ఏమో తెలియదు కానీ పొద్దున్న లేచేసరికి ఫుల్ వర్షం పడ్డట్టుంది. ఇంకా మొత్తం అన్నీ తడిసిపోయినాయి మావైతే. ఇగో ఫ్రేమ్లు అయితే మొత్తం తడిసిపోయినాయి. ఈ ఫ్రేమ్లతోని వినాయక చవితి వస్తుంది కదా, ఇంకా వినాయకునికి షెడ్ అయితే వేస్తారు. ఇంకా వీటికి పెయింటింగ్ వేసేటప్పుడు అయితే ఇంకా చెట్టు పైన వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ అయితే మొత్తం కింద పడుతున్నాయి అన్నమాట. ఇంకా ఫ్రేమ్ల పైన పడుతున్నాయి. ఇంకా వేయడానికైతే అస్సలు రావట్లేదు. అందుకని చెప్పి ఇంకా అవి కాసేపు ఎండుతాయేమో అని చెప్పి అట్లనే ఉన్నాం. అయినా కానీ వాటర్ అయితే పైన చెట్టు మీద నుండి ఇంకా పడుతూనే ఉన్నాయి అన్నమాట. మా పాప నేనైతే బయటకు వచ్చినాము. ఎందుకంటే ఇంకా బయట వర్షం పడుతుందా లేదా అని చెప్పేసి వచ్చినాము. ఇంకా ఇంటి దగ్గర చెట్టు ఉంటుంది కదా, ఇంకా చెట్టు కింద వర్షం పడేది పడంది అర్థం కాదన్నమాట. ఇంకా మనకి సప్పుడు కూడా రాదు. ఇంకా తెలియదు వర్షం పడేది. ఇంకా బయటికి వస్తేనే వర్షం పడుతుందా లేదా అనేసి అయితే తెలుస్తుంది. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా మేము బయటికి వచ్చి కాసేపు అయితే నుంచున్నాం. ఇంకా మేము నుంచున్నప్పుడు అయితే వర్షం పడలేదన్నమాట. ఇంకా సన్నగా చినుకులు వస్తున్నాయి కానీ ఇంకా మా పైన అయితే ఒక చినుకు కూడా పడలేదు. ఇంకా ఇప్పుడైతే ఫ్రేమ్లు ఉన్నాయి కదా, ఇంకా వీటినైతే ఇంకెంతసేపు ఇట్లా ఉండాలి, ఖాళీకి కూర్చోవాలని చెప్పేసి ఇంకా ఫ్రేమ్లను అయితే తుడుస్తున్నాం. ఇంకా మంచిగా తుడిచి అయితే ఫ్రేమ్లకి ఇంకా పెయింట్ పెడదామని అయితే చూస్తున్నాము. ఇంకా అందుకని చెప్పేసి ఫ్రేమ్లు అయితే తుడుస్తున్నా. ఇప్పుడైనా మంచిగా ఉంటుందా లేదా అని చెప్పేసి ఇంకా తుడిస్తే కొంచెం
తెలుస్తుంది కదా, అందుకని చెప్పేసి ఇంకా తుడిచి దీనికైతే పెయింట్ వేస్తున్నా. ఇంక ఇప్పుడైతే బాగానే ఉందన్నమాట. ఇంకా ఈ ఫ్రేమ్లకి పెయింట్ వేసే ముందు అయితే ఇంకా మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. ఇంకా అందుకని ఇంకా ఈ ఫ్రేమ్లోకి ఏం చేయాలి అని చెప్పేసి కొంచెం ఇంట్లో ఫ్యాన్ అదంతా ఉంటుంది కదా, ఇంకా అందుకని ఇంకా లోపల అయితే వేసుకున్నాము. ఇవి ఫ్రేమ్లు అయితే లోపల వేసి ఇంకా కాసేపు పెట్టేసినాము. అంటే ఒక సైడ్ అయితే మొత్తం పెట్టేసినాము. ఇప్పుడైతే బయటనే ఉన్నాం అన్నమాట. ఇంకా బయట ఇంకా చినుకులు పడుతూ ఉన్నాయి, ఇంకా వేస్తూ ఉన్నాం. కాకపోతే ఆ చినుకులకి ఏమవుతుందంటే అది వాటర్ పడుతుంది కదా, వాటర్ పడితే ఇంకా మేము ఇట్లా పెడతా ఉంటే అది మొత్తం వాటర్కి ఇంకా పోతూ ఉందన్నమాట. ఒకవేళ ఇట్లా క్లాత్ పెట్టి ఇట్లా తుడిచినా కానీ ఇంకా వెంటనే వెళ్ళిపోతుంది. నిన్న మొన్న అయితే మంచిగా ఎండ కొట్టినుండే ఇంకా తొందరగా ఒక సైడ్ వేస్తూ ఉంటే ఒక సైడ్ అయితే ఎండిపోయింది, మంచిగా అనిపించింది. ఈరోజు అయితే ఈ వాన నుండి అసలు పని అయితే లేదు, ఏమైతే లేదు. ఇంకా మా పిల్లలు కూడా ఈరోజు పని చేయనిస్తలేరు. ఇంకా అందుకని చెప్పి ఇంకా లోపలికి అయితే తీసుకొచ్చినాము ఫ్రేమ్ని. ఇంకా తీసుకొచ్చి ఇంకా లోపలనే పెట్టేసినాం అన్నమాట. ఇంకా ఇప్పుడు ఉన్నదైతే పెయింట్ ఉంటుంది కదా, ఇంకా అది ఉన్న మట్టుకైతే ఇంకా వీటికైతే పెట్టేస్తాం అన్నమాట. ఇంకా పెట్టేసి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోవాలి. ఇంకా ఇక్కడ ఉండి ఏం పని చేయాలి, ఇంకా ఏం పని చేసేది లేదు కదా, ఇంకా అందుకని చెప్పేసి అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇంకా ఇంటికి వెళ్ళిపోయే ముందు ఇంకా పొప్పటి చెట్టు అయితే ఉందన్నమాట మా దగ్గర. అవి ఆకులు అయితే తీసుకెళ్తున్నాం, ఎందుకంటే ఇంకా మా నాన్నకైతే హెల్త్ బాగాలేదన్నమాట. ఏమైందంటే రక్త కణాలు ఉంటాయి కదా, అవైతే పడిపోయినాయి. ఇంకా అందుకని చెప్పి పొప్పడాకు జ్యూస్ అయితే తాగాలంట. ఇంకా ఈ జ్యూస్ చేసుకొని తాగితే ఇంకా కొంచెం కంట్రోల్ అయితే అవుతుందంట. ఇంకా అందుకని చెప్పేసి ఈ ఆకులు అయితే ఇంకా తీసుకెళ్తున్నాం. ఇంతకుముందు తీసుకెళ్ళినాం, ఇంకా అవి తాగిండు, ఇంకా అయిపోయినాయి అంట. ఇంకా మళ్ళీ ఇప్పుడైతే తీసుకెళ్తున్నాం. ఇంకా ఈ సంచి ఉంది కదా, ఈ సంచిలో పెట్టి అయితే తీసుకెళ్తున్నాం. ఇట్లా పెట్టి తీసుకెళ్తే ఇక కొన్ని రోజులు ఉంటాయి కదా ఎక్కువ, అందుకని చెప్పేసి ఇట్లా పెట్టి తీసుకెళ్తున్నాం అన్నమాట. ఇంటికైతే వచ్చేసినాం. ఇప్పుడు ఇంటి దగ్గర అయితే ఇంకా ఏం పని చేయలేను కదా, ఇంకా అందుకని సాయంత్రం అయితే వచ్చేసినాము. ఇంకా ఇంటి దగ్గర రైస్ అయితే ఉంది, ఇంకా పొద్దున తీసుకెళ్ళాం కదా అదైతే అయిపోయింది. ఇంకా ఇప్పుడు రైస్ ఉంది కాబట్టి ఇంకా దాంట్లోకి కొంచెం చపాతీ అయితే చేస్తున్నా. ఇంకా చపాతీ ఇంతకుముందే నానబెట్టుకొని పెట్టేసిన అన్నమాట. ఇంకా పెట్టి ఇంకా బాసనలు ఉంటే బాసనలు అయితే తోమేసిన. ఇంకా తోమేస్తే ఇంకా కొంచెం పిండి అయితే మంచిగా నానుతుంది కదా, ఇంకా అందుకని ఫస్టే పిండి కలుపుకొని పెట్టుకున్నా. ఇంకా ఇప్పుడైతే చపాతీ అయితే చేస్తున్నా. ఫస్ట్ ఇంకా చపాతీ చేసి ఇంకా అన్నీ ఒకటేసారి చేసి ఇంకా తర్వాత అయితే కాలుస్తాను అన్నమాట. ఇంకా కొంతమంది ఎట్లా చేస్తారంటే ఎంటెంటనే చేస్తారు కదా, ఎంటెంట చేసుకుంటే ఎంటెంటనే కాలుస్తారు కదా, అట్లయితే నాకు చేయడానికి రాదు స్పీడ్గా. అందుకని ఇంకా స్లోగా చేస్తా కాబట్టి ఇంకా ఇట్లా ఫస్ట్ తాల్చుకొని అయితే మళ్ళీ తర్వాత కాల్చుకుంటాను అన్నమాట. చపాతీ కాల్చే వరకు అయితే చికెన్ అయితే తీసుకొచ్చిండు. ఇంకా చికెన్ తెచ్చిండు కదా అని ఇంకా చికెన్ కూర అయితే వండేసిన. ఇంకా అప్పటిలోపు మా పిల్లలు అయితే వండుకుర్రు. ఇంకా చికెన్ కూర వండేసరికి మళ్ళీ లేచి ఇంకా మా విషగాడు అయితే తిన్నాడు. ఇంకా ఈరోజుకి వీడియో అయితే ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దోస్తులందరికీ బాయ్, ఉంటాం అలా.